ఈ సాయంకాలం మనం ప్రభు సన్నిధిలో ఉండగా పరమగీతం 5వ అధ్యాయము చదువుకుందాం. 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనం నుండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గుబల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చల్వరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. చిన్న ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేద్దాం. మహిమగల మా ప్రియ ప్రభువా, పూజనీయుడమైన దేవా, సర్వోన్నతుడా, గంభీరుడా, గొప్ప దేవా, మా ఆరాధనకు పాత్రుడా, మా స్తుతులకు అర్హుడా, సింహాసనాసీనుడా, శ్రీమంతుడమైన మా దేవా, అద్వితీయ సత్యదేవా, అద్వితీయ శక్తిమంతుడవు, జ్ఞానవంతుడమైన దేవా, మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం. వెదకని మాకు మీరు దొరికినందున మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా, మమ్ములను ప్రేమించారు, మమ్ములను రక్షించుటకై మీ రొమ్మున ఉన్న మీ ప్రియ కుమారుని మా కోసం ఈ లోకానికి పంపించినందున మీకు స్తోత్రములు. ఆ ప్రియ ప్రభుని శరీరధారిగా మేము ఎరుగము, కానీ ఆత్మలో ఆయనను ఎరిగిన వారమై, ఆయన యందు విశ్వసించిన వారమై, ఆయనను ప్రేమించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను గుర్చిన అనుభవ జ్ఞానములో ఇంకా పెరగడానికి మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేస్తున్నారు. మా తలలు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ లోక యాత్రలో ఆయన మాకు చాలినవాడుగా ఉన్నందున మీకు స్తోత్రములు అర్పిస్తున్నాం. మా ప్రభు, ఆయనను గూర్చిన వర్ణన పరమగీతంలో నుండి మేము కొంత ధ్యానిస్తుండగా మీరు చేస్తున్న సహాయం అంతటిని బట్టి మీకు స్తోత్రములు. ఇంకను మా ప్రభు, ఈ సాయంకాలం మేము ధ్యానించే ఈ ధ్యానం మా జీవితాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండునట్లు చేయండి. ఆత్మలో పురికొల్పును అనుగ్రహించండి. మా ప్రభుని గురించిన అనుభవ జ్ఞానములో మేము ఇంకా పెంపారుడకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంత అమూల్యమైన సంగతులు చెప్పడానికి నా వల్ల కాదు ప్రభువా, మీ కృప మీద ఆధారపడుతున్నాను. మీ ఆత్మ సహాయం కొరకై మేము వేడుకుంటున్నాం. మా తండ్రి, కనెక్ట్ సోదరులందరితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. మీ కార్యము ఒక్కొక్కరిలో మీరు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. మా ప్రియ ప్రభువా, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందనర్హుడవై ఉన్నారు. మీకే అప్పగించుకుంటూ ఈ బలహీనురాల్ని, ఈ నిష్ప్రయోజకురాల్ని ఆదుకొనుమని మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, మీ ముద్దు కుమారుడైన క్రీస్తు యేసు నామముననే, పరిశుద్ధమైన ఘనమైన ప్రీతిగల నామముననే స్తుతించి దీన మనస్సుతో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరీలారా, మేము ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాము. ఎస్తరెక్కను చూడాలని, అలాగే బ్రదర్ శాంబాబ్ గారికి బీపీ ఫ్లక్చుయేషన్స్, షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండగా
ఇక్కడ డాక్టర్ దగ్గర చూపించుకోవాలని మేము వచ్చాము. నేను కడపలో ఉండగానే ఈరోజు వర్తమానం ధ్యానం చేసి నేను నోట్స్ సిద్ధపరచుకొని ఉన్నాను, కానీ అది పాత బైబిల్లో పెట్టాను. నేను కొత్త బైబిల్ తెచ్చుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి నేను ధ్యానించాల్సి వచ్చింది. చిన్నగా తిరిగి నోట్స్ తయారు చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అయినా ప్రభు మనతో మాట్లాడిన కొలది వాక్యాన్ని మనం విని క్షేమం పొందుదామమ్మా. పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనం నుండి 16 వచనాల వరకు ఉన్నటువంటి ప్రభువుని గూర్చిన వర్ణన, ప్రియుని గూర్చిన వర్ణన మనము ధ్యానం చేస్తున్నాం. ఈ భాగంలో ఉన్న అలంకార భాషగానే మనం చూడడం కాదు, కానీ అందులోని ఆత్మీయమైన పాఠాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన వర్ణాన్ని గురించి మనము చూసాము, ఆయన తలను గురించి మనం చూసాము, ఆయన నేత్రములను గురించి చూసాము, ఆయన చెక్కిళ్లను గురించి చూసాము, ఆయన పెదవులను గురించి చూసాము, ఆయన కరములను గురించి చూసాము. మాత్రమే కాదు, పోయినసారి ఆయన కాయమును గురించి మనం చూసాము. ఈ సాయంకాలము తర్వాత వరుసలో ఆయన కాళ్ళు కనబడుతున్నాయి. 15వ వచనం చదువుదాము. 15వ వచనం మొదటి భాగం. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. ఆయన కాళ్ళ యొక్క పోలిక చాలా విచిత్రంగా కనిపిస్తుంది కదమ్మా. ప్రతి వర్ణన కూడా విచిత్రంగానే ఉంది, ప్రతి వర్ణన కూడా మనకు ఆశ్చర్యంగానే ఉంది. ఇక్కడ ఆయన పాదములు, ఆయన కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల పోలిక ప్రభు యొక్క పాదాలకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. చలువరాతి స్తంభాలు, పిల్లర్స్ ఆఫ్ మార్బుల్స్ మనకు తెలుసు కదమ్మా. నేడు మార్బుల్స్ ఇళ్లలో కనబడుతున్నాయి. నేల మీద ఫ్లోరింగ్ కి మార్బుల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కదా. ఇక్కడ పిల్లర్స్, స్తంభాల పోలిక ఆయన కాళ్ళకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. స్తంభం అంటేనే అది బలమైనది కదమ్మా. స్తంభం అనేది స్థిరమైనది, స్తంభము ఆధారమైనది. ఆ స్తంభము యొక్క పోలిక ప్రభు యొక్క పాదాలకు ఇవ్వబడిందంటే ఆయన పాదములు ఎంత విశేషమైనవో. అది స్తంభము బలమైనది, పైగా చలువరాతి స్తంభం అట. చాలా బలమైనవి కదమ్మా, చాలా బలమైనవి. ఆ పోలిక ప్రభు యొక్క పాదాలకు ఇవ్వబడిందంటే ఆయన పాదాలు ఎంత బలమైనవి, ఆయన పాదాలు ఊగనివి, ఆయన పాదాలు తూలనివి, ఆయన పాదాలు కదలనివి, ఆయన పాదాలు వణకనివి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక అన్యరాజు ఉన్నాడు, భయంకరమైన రాజు బెల్షెజరు. ద్రాక్షరసపు విందులో కూర్చొని దేవుని మందిర ఉపకరణములను తెచ్చుకుని ఆ ఉపకరణములలో ద్రాక్షరసం పోసి తాను, తన రాణులు, తన ఉపపత్నులు, తన అధిపతులు అందరితో కలిసి త్రాగుతూ మరి సంతోషిస్తూ ఉండగా గోడ మీద ఒక వ్రాత కనబడింది. మానవ హస్తపు వేళ్లు కనబడి మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే వ్రాత కనబడినప్పుడు ఈ దుర్మార్గుడైన రాజు, అతని ముఖము వికారమైపోయింది, అతని మనస్సు చాలా కలవరము చెందింది, అతని నడుము కీళ్లు వదిలి మోకాళ్ళు గడగడ కొట్టుకుంటున్నాయి. ఆ సమయంలో అతడు నిలవబడలేకపోయాడు, పారిపోయలేకపోయాడు, ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ రాతను చూడలేకపోయాడు.
బలహీనుడైపోయాడు. మోకాళ్ళు వణుకుతున్నాయి. ఇక కాళ్లలో ఏమి బలం ఉంటుంది? తన మనస్సును అణచుకునక పరలోకమందున్న ప్రభు మీద తన్ను తాను హెచ్చించుకొని తన ఉపపత్నులతో తన రాణులతో దేవుని మందిర ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగుచు చూడడానికైనా వినడానికైనా గ్రహించడానికైనా శక్తి లేని ఆ వెండి బంగారు ఇనుము ఇత్తడి మట్టి రాళ్ల విగ్రహాలను ఆ దేవతలను పెట్టుకొని వాటిని స్తుతిస్తూ తన ప్రాణమునకు తన సకల మార్గములకు ఆధారమైన వాడు ఎవరి వశములో ఉన్నాయో ఆ దేవుని మీద తన్ను తాను హెచ్చించుకొని ఆ దేవుని ఘనపరచలేదు. తన ప్రాణము తన సకల మార్గములు ఏ దేవుని వశంలో ఉన్నాయో ఆ దేవుని ఘనపరచలేదు. కాబట్టి ఇప్పుడు వణికిపోతున్నాడు. పాదాలలో బలము లేదు. పరము నుండి దేవుని సన్నిధి నుండి దేవుని ఎదుట నుండి ఆ హస్తము అరచేయి వచ్చి ఆ వ్రాత వ్రాసినప్పుడు పాదాలలో వణుకు పుట్టింది. పాపం ఉంటే వణుకు ఉంటుంది కదమ్మా. పాపం ఉంటే పాదాలు గడగడ వణికిపోతాయి. పాపం ఉంటే పెద్దల ఎదుట నిలబడలేరు, నీతిమంతుల ఎదుట నిలబడలేరు. పాపం ఉంటే దేవాది దేవుని ఎదుట నిలవలేరు. అవును, పాపం ఉంటే పాదములలో ఎంత బలహీనత ఉంటుంది. వణికిపోతాం, గడగడ వణికిపోతాం కదా. అవును, ఈ బెల్షజరు తన్ను తాను హెచ్చించుకున్నాడు, దేవుని ఘనపరచలేదు, దుర్మార్గుడుగా ఉన్నాడు, అన్య దేవతలను పూజిస్తున్నాడు, జీవములేని వాటికి పూజ చేస్తున్నాడు. కానీ ఆ ప్రభుని ఎరుగని వాడుగా ఉన్నాడు. అటువంటి సమయములో అటువంటి వ్యక్తికి ఆ దేవుని ఎదుట నుండి ఆ వాక్యము వచ్చి గోడ మీద ఆ దేవుని హస్తము వ్రాస్తుండగా భయపడిపోయాడు. అవునమ్మా, నేడు ఆయన మాటలు వింటుండగా ఈ భయము మనకు పుట్టుచున్నదా? అవును, పాదాలు వణుకుచున్నగా. అలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గర ఎంత పశ్చాత్తాపపడాలి, ఎంతగా మనల్ని మనం సరిచేసుకోవాలి. ఆయన ఎదుట మనం నిలవలేము. కానీ ఇక్కడ చెప్పబడిన పాదాలు మానవుని పాదాలు కాదు, మానవునికి వేరుగా ప్రభుని పాదాలు, దేవాది దేవుని పాదాలు, పరిశుద్ధుని పాదాలు. ఆయన పాదాలు బలమైనవిగా ఉన్నాయి. ఆయన పాదాలు, ఆయన మోకాళ్ళు, ఆయన పాదములు స్తంభముల పోలిక ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. పాదాలలో బలమున్నది కాబట్టి ఆయన నడిచి వెళ్ళాడు. మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన వీధి వీధి నడిచాడు, గ్రామ గ్రామాలు నడిచాడు, పట్టణాలు నడిచాడు. అవును, ఆయన నడక ఈ లోకములో జన్మించింది మొదలుకొని కల్వరిలో ఆ గొలగతా గుడ్డ మీద ప్రాణాన్ని ధారపోసే వరకు ఎంత నడక. సేవా జీవితములో 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఎంతగా నడిచాడు కదా. పాదాలలో బలమున్నది. ఆ పాదాలలో బలమున్నది కాబట్టే మన పాప భారం, ఇంత బరువైన భారం, సర్వలోక పాపము యొక్క భారాన్ని మోయడానికి ఆయన కాళ్ళు తడబడలేదు కదమ్మా. శిలువం రాను మోయడములో తూలిపోయాడు, కానీ పాప భారాన్ని మోయడములో దేవుని గొర్రె పిల్లగా లోక పాపమును మోసుకుని పోవడంలో ఆయన పాదములు తడబడలేదు. ఆ భారమైన శిలువం రాను మోయడములో తడబడిన పాదాలు సర్వలోక పాపమును మోసుకొని పోవడానికి అప్పగించుకున్న పాదాలు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆ స్తంభం అనేది స్థిరతను చూపిస్తుంది, స్థిరత్వం. ఈ చలువరాయి స్తంభాలు స్టెబిలిటీ, ఆ స్టెడ్ఫాస్ట్నెస్ అనేది దాన్ని ఎక్కువగా చూపిస్తుంది. అవును, ఆ స్థిరత్వం ఆయనలో కనబడుతుంది. ఆయన స్థిరుడుగా సాగిపోయిన వాడు కదమ్మా. ఆయన స్థిరుడు, ఆయన వెనుకకు తీయనివాడు. ఆయన ఈ లోకానికి పంపడంలో తండ్రి యొక్క ఉద్దేశము మానవుల కొరకై బలి అవ్వాలని ఆయన పంపించాడు. ఆ శిలువ మరణం ఎంత కఠినమైనదో, ఎంత క్రూరమైనదో, ఎంత భయంకరమైనదో, ఎంత అవమానకరమైనదో, ఎంత శాపగ్రస్తమైనదో, అబ్బో భయంకరమైన
ఆ శిలువ మరణం తన ఎదుట ఉన్న మానవుడుగా ఈ లోకానికి పరము నుండి దిగి రావడంలో వెనుక తీయని పాదాలు, ఆ హింసకు వెనుక తీయని పాదాలు, ముందుకే సాగిన పాదాలు, పాపిని రక్షించుటకై గెస్సెమనే తోట నుండి గొల్గతా మార్గము వరకు, ఆ కల్వరి గుట్ట వరకు, ఆ కపాలం అనే స్థలము వరకు వెనుక తీయక ముందుకే సాగి వెళ్ళిన వాడు. ఆ స్థిరమైన దేవుని తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుటలో ఆయన కలిగి ఉన్న ఆ దృఢ నిశ్చయత, ఆ స్థిరత్వం, ఆ పటుత్వం ఎంత విశేషమైనది. అవును, ఆ చలువరాతి స్తంభాల పోలిక ఆయన పాదాలకు ఇవ్వబడింది. ఆయన పాదాలు ఆయన ప్రవర్తనను చూపిస్తున్నాయి, పాదాలు బలాన్ని చూపిస్తున్నాయి, ఆయన పాదాలు స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి. మూడవదిగా ఆ స్తంభం అనగానే ఆధారమైనది కదమ్మా. స్తంభము ఆధారమైనది. అవును, ఆయన పాదాలు చలవరాతి స్తంభాల పోలిక చెప్పబడినట్టుగా ఉంటే ఆ స్తంభాల పోలికలు, ఆ పాదాలు మనకి ఎంత ఆధారమైనాయమ్మా. అనుదిన జీవితంలో మనకు ఆయన పాదాలు ఎంత ఆధారమైనవి. ఆ బలమైన పాదాలు, ఆ స్థిరమైన పాదాలు మనకు ఆధారమై ఉన్నాయి. దినదినం ఆయన పాదాలు పట్టుకుంటున్నాం కదమ్మా. పెందలకడనే లేచి ఆయన పాదాలు పట్టుకొని మరి వేరే పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన పాద సన్నిధికి వేరుగా మనకి ఈ లోకంలో జీవము లేదు. ఈ లోకంలో మనం కొనసాగలేము. మనము బలహీనులమే, మనము తొట్టిల్లేవారమే, మనము దిగులు చెందేవారమే, మనం అధైర్యపడేవారమే, మనము నలిగిపోయేవారమే, మనం కృంగిపోయేవారమే. కాబట్టి ఆయన పాదాలు మనకి ఎంత అవసరం కదా. ఆయన పాదాలు మనకు ఆధారమైనవి. స్తంభము ఆధారమైనది కదమ్మా. ఒక బిల్డింగ్ కి స్తంభం ఉందంటే, స్తంభాలు ఉన్నాయంటే ఆ బిల్డింగ్ అంతటికి ఆ స్తంభాలు ఆధారం. స్తంభాల పోలిక మన ప్రభు యొక్క పాదాలకు ఉందంటే ఆ స్తంభాలు మనకు ఆధారం, ఆయన పాదాలు మనకు ఆధారం. ప్రియ సోదరి, మన అనుదిన జీవితంలో ఆయన పాదాలను నువ్వు ఆశ్రయిస్తున్నావా? ఆయన పాదాలు నీకు ఆధారంగా ఉన్నాయా? ఆయన పాదాలు పట్టుకొని విడవక ఉన్నావా? అంతేకాదు, ఆ పాదాలు ఇంకా మనం గమనించినట్లయితే పాదాలు నిటారుగా ఉంటాయి కదమ్మా. పాదాలు వంగిపోయేవి కాదు, లేకపోతే ఏటవాలుగా ఉండేవి కాదు. మన పాదాలు వంగిపోయేవే, మన పాదాలు వంకరవే, మన పాదాలు మన నడక కుంటి నడకనే, మన పాదాలు సరైన పాదాలు కాదు. కానీ ప్రభు యొక్క పాదాలు, ఆయన పాదాలు స్తంభము పోలిక. అవి తిన్నగా ఉన్నాయి, అవి నిటారుగా ఉన్నాయి. అవును, ఆయన త్రోవలు చక్కని త్రోవలు కదమ్మా. ఆయన త్రోవలు, ఆయన మార్గములు తిన్నని మార్గాలు, రమ్యమైన మార్గాలు. ఆయనవి సూటిగా ఉన్నాయి, ఆయన మార్గాలు నేరుగా ఉన్నాయి, సూటిగా ఉన్నాయి. ఆయన పాదాలు ప్రవర్తనను చూపిస్తుండగా ఆయన పాదాలు ఆ చక్కని ప్రవర్తన, ఆ ప్రవర్తనలోని చక్కనిదనం, ఆ ప్రవర్తనలో కుటిలత లేదు. ఆయన పాదాలలో ఎంత 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 నిటారుగా ఉన్నాడు, ఎంత స్థిరుడుగా ఉన్నాడు, ఎంత చక్కని పాదాలు, ఎంత తిన్నని పాదాలు. అవును ప్రియ సోదరి, ఆయన పాదాలు నిటారుగా ఉన్నాయి, తిన్నగా ఉన్నాయి. ఆయన పాదాలు నిటారుగా ఉన్నాయంటే అవి క్రిందికి కాదు, పైకి నేరుగా నిటారుగా. ఆ పాదాలు వెళ్ళిన నడక పరలోకానికి మనకు మార్గాన్ని చూపించే నడక ఆయన నడిచాడు. అంతేకాదు, చలువరాతి స్తంభాలు చల్లదనాన్ని చూపిస్తున్నాయి కదమ్మా. చల్లదనం. అవును ప్రియ సోదరి, ఆయన అందుకే ఈ చలువరాతి ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్ ఎండాకాలంలో చాలా చల్లదనాన్ని కలిగిస్తాయి కదా. చాలా ఇష్టంగా మనం ఆ పాదాలు మోపడానికి ఇష్టపడతాం, ఎందుకంటే అవి చల్లదనాన్ని కలిగిస్తాయి. చలువరాతి స్తంభాలు, తెలుగులో దానికి చక్కని నామకరణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం.
నమ్మకమైన దూత తనను పంపు వానికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు. వాడు తన యజమానుని హృదయమును తెప్పరిల్ల చేయను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చల్లదనం కలిగించే ఒక నమ్మకమైన దూత ఉన్నట్టుగా చూస్తున్నాం. నమ్మకమైన దూత, అవును మన ప్రభువే ఆ నమ్మకమైన దూత, చల్లదనము కలిగించే దూత ఆయనే. చలువరాతి స్తంభాలు, అవును ఆ ప్రియ ప్రభు నమ్మకమైన దూతగా ఉన్నాడు. పంపబడిన దూత కదమ్మా, దూత పంపబడుతుంది లేక పంపబడతాడు. దూత పంపబడేవాడుగా ఉన్నాడు. మన ప్రభు దూతగా పంపబడ్డాడు. పరము నుండి పంపబడ్డాడు, తండ్రి యుద్ధ నుండి పంపబడ్డాడు, పై నుండి పంపబడ్డాడు, ఉన్నత లోకము నుండి పంపబడ్డాడు. ఆ దూత నమ్మకమైన దూత, నమ్మకమైన సాక్షి, సత్య స్వరూపి, సత్య సాక్షి, సత్యవంతుడు అని ఆయనకు నామం కూడా ఉంది కదమ్మా. నమ్మదగిన వాడు, నమ్మదగిన దూత, నమ్మకమైన దూతగా మనం ప్రభు కనబడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని చెప్పి మనం యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అవును అనేక సార్లు మనము నమ్మదగని వారము, కానీ ఆయన నమ్మదగిన వాడుగా కనబడుతున్నాడు. ఈరోజు బ్రదర్ టెస్ట్ కోసం అని చెప్పి ఉదయాన్నే హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. స్టీవీ తీసుకుని వెళ్ళారు. కానీ కారు ఎక్కిన తర్వాత మాస్క్ మర్చిపోయినట్లు గుర్తుకొచ్చింది. నేను ఇంట్లో మేమున్న రూమ్ లో ఆయన మాస్క్ 2 కనబడ్డాయి. అయ్యో మాస్క్ లేకుండా వెళ్ళారే అని నాకు భయము, కంగారు, ఆందోళన కలిగింది. వెంటనే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేయకముందే బ్రదర్ చెప్పారు, నేను మాస్క్ మర్చిపోయాను స్టీవీ, నాకు వెంటనే ఒకటి కావాలంటే, అంకుల్ పర్వాలేదు నేను తెచ్చిస్తానని చెప్పి వెంటనే అపోలో షాప్ కి వెళ్ళి మెడికల్ స్టోర్స్ కి వెళ్ళి మాస్క్ తెచ్చి ఇచ్చారు. ప్రభు కృప వల్ల అది వేసుకుని సేఫ్ గా ఉన్నారు. కానీ నేను ఆయన మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళారని ఆందోళన, భయము నాకు కలిగి ప్రభుని మొరపెట్టుకుంటున్నా గట్టిగా. గదిలో తలుపులు వేసుకొని, ప్రభా మాస్క్ లేకుండా వెళ్ళారు, కనికరించండి ప్రభా, నన్ను కనికరించు, నన్ను క్షమించు, ఈ దాసుని కాపాడు, మాస్క్ వేసుకోవడానికి ఎలాగో అనుకూలపరచు, హ్యాంకీ అయినా కట్టుకోవడానికి సహాయం చేయి అని ప్రభుని వేడుకున్నాను. నేను నమ్మదగని దాననైనా నా ప్రభు నమ్మదగిన వాడుగా. వెంటనే గుర్తు, ఆయన కార్లో కూర్చున్నారు, వెంటనే గుర్తుకొచ్చింది, వెంటనే తెచ్చుకొని కార్ దగ్గరకే ఆ మాస్క్ తెప్పించుకొని వేసుకొని తర్వాత లోపలికి హాస్పిటల్ కి వెళ్ళడానికి ప్రభు కృప చూపించాడు. అవును ఎంత నమ్మదగిన ప్రభు. అట్లా చిన్న చిన్న విషయాల్లో, చిన్న వాటిని మొదలుకొని పెద్ద వాటి వరకు, నేను ఊరికే ఈరోజు ఒక ఎగ్జాంపుల్, నేను ప్రభుని అడుక్కున్నాను, ప్రభు నాకు ఎంత కృప చూపించాడు. అవును ప్రియ సోదరి, ప్రభు నమ్మదగిన వాడు, మన పట్ల ఎంత నమ్మదగిన వాడు. అవును నమ్మకమైన దూతగా తండ్రికి చల్లదనం కలిగించాడు. తనను పంపిన తండ్రికి, లోకానికి పంపించిన తండ్రికి చల్లదనము కలిగించాడు. చల్లదనాన్ని కలిగించిన కుమారుడు, తండ్రి యొక్క హృదయాన్ని తెప్పరిల్ల చేసిన కుమారుడు, పరము నుండి వర్తమానము తీసుకొని వచ్చిన కుమారుడు, మొదటి స్వార్థికుడుగా ఈ లోకానికి స్వార్థను అందించిన కుమారుడు, తండ్రికి సంతోషాన్ని కలిగించిన కుమారుడు, సంతృప్తిని కలిగించిన కుమారుడు, తండ్రి యొక్క హృదయాన్ని తెప్పరిల్ల చేసిన కుమారుడు, చల్లదనాన్ని కలిగించిన కుమారుడు. అదే అధ్యాయంలో 25వ వచనం, 25వ అధ్యాయము సామెతలు 25:25లో, దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఎక్కడ నుండి పంపబడ్డాడో ఆ తండ్రికి చల్లదనము కలిగించిన వాడు మాత్రమే కాదు, ఎవరి యొద్దకు పంపబడ్డాడో ఆ పాప మానవానికి కూడా ఆయన చల్లదనము కలిగించిన వాడుగా కనబడుతున్నాడు కదమ్మా. దాహముతో
అలమటించే వారికి, పాప దాహముతో అలమటించే మానవ కోటికి ఆయన చల్లదనాన్ని కలిగించే శుభ సమాచారం తీసుకుని వచ్చాడు కదమ్మా. దూర దేశం నుండి ఆ శుభ సమాచారం తీసుకుని వచ్చి చల్లదనాన్ని కలిగించాడు. ఆ దూరదేశం, ఆ పరము నుండి, తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆ స్వార్థికుడు, ఆ దూత, ఆ నమ్మకమైన దూత, ఆ దూరదేశం నుండి వచ్చిన వాడు, శుభ సమాచారముతో వచ్చిన వాడు ఇప్పుడు చల్లదనాన్ని కలిగించేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరి, ఆయన పై నుండి క్రిందికి వచ్చినటువంటి ప్రభువుగా ఉన్నాడు. ఆయన పాదములు చలవరాతి స్తంభముల పోలికలో. ఈ 5 పాఠాలు మనకు నేర్పిస్తున్నాయి. చలవరాతి స్తంభాలు బలమైనవి, చలవరాతి స్తంభాలు స్థిరమైనవి, కదలనివి, స్థిరమైనవి. చలవరాతి స్తంభాలు ఆధారమైనవి. చలవరాతి స్తంభాలు నిటారుగా, స్తంభం నిటారుగా తిన్నగా ఉండేది అని మనం చూసాం. అంత మాత్రమే కాదు, చలవరాతి స్తంభాలు చల్లదనాన్ని కలిగించేది. ఆ తర్వాత మనము గమనించినట్లయితే చలవరాతి స్తంభములు వేటి యందు ఉన్నాయటమ్మా? మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన స్తంభాలు. ఈ స్తంభాలు ఎంత విశేషమైనవి! ఈ స్తంభాలు మట్ల యందు ఉన్న స్తంభాలుగా కనబడ్డాయి. ఆ మట్ల యందు ఉండుట ద్వారా అవి, ఆ స్తంభాలు సాధారణంగా మట్ల యందు ఉన్నవి స్థిరపరచబడతాయి కదమ్మా. అవి దిట్టపరచబడతాయి. సాకెట్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్ అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మేలిమి బంగారు మట్లు అని చూస్తున్నాం. మేలిమి బంగారు ఎలా వచ్చింది? మేలిమి బంగారు, బంగారం అగ్నిలో పరీక్షించబడగా ఈ మేలిమి బంగారు తయారైనట్లుగా మనం చూస్తున్నాం. కొలిమిలో వేయబడిన బంగారం, అగ్నికి ఆహుతి అయిన బంగారం. ఆ పాదాలు, మన ప్రభు యొక్క పాదాలు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభాలు. ఆ పోలిక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మేలు చేయిచు సంచరించిన పాదాలు కదమ్మా. మందిరానికి వెళ్ళిన పాదాలు, పాపి మానవాళి కోసం మేలు చేసిన పాదాలు, సంచరించిన పాదాలు, ఎన్నో వీధులు, గ్రామాలు, పట్టణాలు తిరిగిన పాదాలు, సరస్సు నొద్దకు నడిచిన పాదాలు, సమాజ మందిరానికి నడిచిన పాదాలు, సముద్రము నొద్దకు నడిచిన పాదాలు, కొండ మీదికి వెళ్ళిన పాదాలు, లోయలోనికి దిగి వెళ్ళిన పాదాలు, శ్రమలో మూలులో ఉన్నవారి వద్దకు వెళ్ళిన పాదాలు, అరణ్యములోనికి వెళ్ళిన పాదాలు, పచ్చిక మీదకు వెళ్ళిన నడిచిన పాదాలు, తన మహిమను, తన ప్రభావాన్ని, తన బలాన్ని కనుపరచే ఆయన పాదాలు. ఆ పాదాలు ఎంత మేలు చేయడానికి సంచరించిన పాదాలు కదమ్మా. ఎన్ని రకాలుగా ఆయన పాదాలు దీవెనకరంగా ఉన్నాయి. ఆయన నడక ఎంత దీవెనకరంగా ఉంది. ఆయన ఏ పాపం మెరుగని ఆ ప్రభు, ఏ అపవిత్రత, ఏ కళంకము లేని పాదాలు. అందుకే మేలిమి బంగారు పోలికలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో పద్మాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్న యోహాను మహిమలో ఉన్న ప్రభువుని చూస్తూ, ఆ ప్రభుని వర్ణిస్తూ, ఆయన పాదాలను వచ్చి, ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజిని పోలి ఉన్నవి అని అంటున్నాడు. కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజిని పోలినవట. అంటే ఆయన పాదాలు ఎంత విశేషమైనవమ్మా. పరీక్షించబడగా మేలిమి బంగారుగా తేలిన పాదాలు. ఆయన పరీక్షించబడగా, కొలిమిలో పరీక్షించబడగా ఏ మస్టు లేదు, ఆయనలో కళంకము లేదు, తగరం లేదు. అవును, ఆయన పాదాలు ప్రవర్తనలో ఏ వేలు పెట్టి చూపించేది ఆయనలో ఏమీ లేదు కదమ్మా. తప్పులు పట్టాలని, నేరాలు మోపాలని, అపనిందలు వేయాలని నేటి వరకు, ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎంతో మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపము కనుగొనలేకపోయారు కదమ్మా. ఆయన ఎందుకు పాపమును స్థాపించలేకపోయారు. ఆయన పవిత్రుడుగా ఉన్నాడు. ఆయన ప్రవర్తన ఎంత విశేషమైనది కదా. లోకములో ఆయన ప్రవర్తన, తండ్రి ఎదుట ఆయన ప్రవర్తన, తనను పెంచిన తల్లిదండ్రుల ఎదుట ఆయన ప్రవర్తన, సమాజ మందిరములో ఆయన ప్రవర్తన, ప్రజల మధ్య ఆయన ప్రవర్తన, ఒంటరిగా ఉన్నప్పుడు
ఆయన ప్రవర్తన, పగటిలో ఆయన ప్రవర్తన, రాత్రిలో ఆయన ప్రవర్తన, ఏ పాపము ఎరుగని ప్రవర్తన. ఆయనలో పాప బీజమే లేదు. ఇక పాపము ఎలాగో కనుగొనగలరు? అటువంటి పవిత్రుడైన ఆ ప్రభు యొక్క ప్రవర్తన చూపించేది ఆ బంగారు, మేలిమి బంగారు పుటము వేయబడి మెరయుచున్న అపరంజిని పోలిన ఆయన పాదములు. అవును ప్రియ సోదరి, ఎంత విశేషమైనవి కదా. ఆయన మీద నేరం మోపాలని అబద్ధ సాక్షులను ఏర్పాటు చేశారు, కానీ ఆ అబద్ధ సాక్షులు కూడా వారి సాక్ష్యాలు కూడా ఒకదానికొకటి అతుకలేకపోయింది కదమ్మా. అవును, ఆయన నడక, అటువంటి ఆయన నడక ఎంత విశేషమైనది. ఆయన పాదములు, అటువంటి చక్కని ప్రవర్తన కలిగి ఉన్న ఆయన పాదములు ఎంత విశేషమైనవి కదా. అందుకే పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, ఆయన తన అడుగుజాడ మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఆయన ప్రవర్తనను మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు. ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకునవలనని ఆయన మేలిమి బంగారును పోలిన ఆయన పాదములు, ఆయన ప్రవర్తనను మనకు మాదిరిగా ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ సాకెట్స్ ఆఫ్ ప్యూర్ గోల్డ్, బంగారు మట్లు, బంగారు మట్ల యందు ఉన్నటువంటి ఈ యొక్క పాదములు, మేలిమి బంగారు మట్ల యందు ఉన్నటువంటి ఆ పాదములు, చలవరాతి స్తంభాలు మనము చూస్తున్నాం. ప్రత్యక్ష గుడారములో కూడా అడ్డతెర 4 స్తంభాల మీద వేలాడదీయబడినట్లుగా మనం చూస్తున్నాం. వాటిలోనికి వెళ్తే మనకు సమయం సరిపోదు. నిర్గమాకాండం 26వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకోండి. అక్కడ అడ్డతెర వేయబడిన ఆ స్తంభాలు వెండి దిమ్మెల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వెండి దిమ్మెల మీద ఉన్నాయి. అంతేకాదు, గుడారపు ద్వారమునకు వేయబడిన తెరకు ఉన్నటువంటి తెర 5 స్తంభాల మీద వేయబడింది. ఆ స్తంభాలు ఇత్తడి దిమ్మల మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అడ్డుతెర వెండి దిమ్మల మీద ఉన్న స్తంభాల మీద వేయబడింది. ఈ గుడారపు ద్వారపు తెర ఇత్తడి దిమ్మల మీద ఉన్న స్తంభాల మీద వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆ ప్రత్యక్షపు గుడారము తుమ్మ కర్రతో చేయబడిన పలకలతో తయారైంది కదమ్మా. ఆ తుమ్మ పలకలు, వాటి క్రింద వెండి దిమ్మలు ఉన్నట్టుగా చూస్తున్నాం. 20 తుమ్మ పలకలు, వాటి క్రింద 40 దిమ్మలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వెండి దిమ్మలు, అక్కడ వెండి దిమ్మలు, ప్రత్యక్షపు గుడార నిర్మాణంలో వెండి దిమ్మలు ఉన్నాయి, ఇత్తడి దిమ్మలు ఉన్నాయి. ఇక్కడ పరమగీతంలో ఏదుందమ్మా? పరమగీతంలో బంగారు దిమ్మలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ పలకలు, అక్కడ స్తంభాలు దిమ్మెలలో దిట్టపరచబడ్డాయి, స్థిరపరచబడ్డాయి. అక్కడ ఆ పలకలు కానీ ఆ స్తంభాలు కానీ విశ్వాసికి పోలికగా ఉన్నాయి. అవును, అవి ఊగిపోయేవే, పలకలు ఊగిపోయేవే. ఆ స్తంభాలు ఒకవేళ ఎలాగున్నా ఆ స్తంభాలు కానీ ఆ పలకలు కానీ అవి ఊగకుండా, కదలకుండా, స్థిరంగా నిలకడగా ఉండడానికి అవి వేటిలో ఉంచబడ్డాయమ్మా? దిమ్మెలలో ఉంచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ఈ దిమ్మెలు ఎంత విశేషమైనవి. అక్కడ విశ్వాసికి పోలికగా ఉన్న ఆ పలకలు, ఆ స్తంభాలు దిమ్మెలలో దిట్టపరచబడి ఉంటే, ఇక్కడ ప్రభు యొక్క పోలికలో ఉన్న ఆ పాదాలు బంగారు దిమ్మెలో, బంగారు మట్ల యందు నిలుపబడిన చలవరాతి స్తంభముల వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంతకు ఆ ఇత్తడి దిమ్మలు మన ప్రభుని, దిమ్మలు ప్రభునే చూపిస్తున్నాయి. వెండి దిమ్మెలైనా, ఇత్తడి దిమ్మెలైనా, బంగారు దిమ్మ అయినా ఇవన్నీ కూడా ప్రభునే చూపిస్తున్నాయి. అవును, విశ్వాసిని పట్టి ఉంచేవి ఆ దిమ్మలు, విశ్వాసిని నిలవబెట్టేవి ఆ దిమ్మెలు. ఆ దిమ్మలు లేకపోయినట్లయితే పలకలకు బలము లేదు, పలకలు ఊగిపోయేవే. అరణ్య యాత్రలో ఆ పలకలను నిలవబెట్టిన తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదగబడిన అవి అరణ్యములో నిలవబడినప్పుడు ఆ గాలికి, ఆ ఇసుకకు అవి ఊగిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. కానీ వాటి క్రింద, ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉన్నాయి. 20 పలకల క్రింద 40 దిమ్మలు ఉన్నాయి. ఆ దిమ్మలు ఆ పలకలకి ఎంత బలమిస్తున్నాయి, ఎంత స్థిరతనిస్తున్నాయి, ఎంత ఆధారముగా ఉన్నాయి. ప్రియ సోదరి, నేడు మన జీవితానికి కూడా మనల్ని స్థిరపరిచేవాడు, మన దిమ్మైన మన ప్రభు అయినటువంటి
క్రీస్తు యేసే. ఆయన ఇత్తడి దిమ్మ పోలికలో కనబడుతున్నాడు. ఇత్తడి ఎంత వేడిమినైనా భరిస్తుంది కదమ్మా. అగ్నికి ఆహుతి అయ్యేది కాదు, అగ్నికి కరిగిపోయేది కాదు, అగ్నికి మారిపోయేది కాదు, తన ఉనికిని పోగొట్టుకునేది కాదు, అగ్నికి కరిగిపోదు. ఎంత వేడిమినైనా భరించగలిగినది ఇత్తడి. అవును, ఆ ఇత్తడి దిమ్మ మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసే. అవును ప్రియ సోదరి, మన ప్రియ ప్రభు మన కోసం సిలువలో శ్రమలు అనుభవించాడు కదమ్మా. అగ్ని వంటి శ్రమలు అనుభవించాడు. అందుకే విలాప వాక్యములు 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తున్నాం. త్రోవను నడుచువారలారా, నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ మీలో ఎవరికైనాను కలిగినో లేదో మీరు నిదానించి చూడుడి. ఆయన తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ, ఆయన పరము నుండి నా ఎముకలలోనికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది మానక కాల్చుచున్నది. ఎముకల మీదికి అగ్ని ప్రయోగించాడు. ప్రియ సోదరి, అక్కడ మన ప్రభు యొక్క పటము కనబడుతుంది. అగ్ని ఎముకల మీదికి ప్రయోగించబడింది. ఆ ఎముకలను కాల్చుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ ప్రభు ఎంత శ్రమను అనుభవించాడు. ఆయన ప్రచండ కోప దినమున పరము నుండి తన ఉగ్రతాగ్నిని ఆ కుమారుడి మీద కుమ్మరించాడు కదమ్మా. మానవాళి కోసం సిలువలో వేలాడదీయబడినప్పుడు ఆయన ఆ వేడిమిని భరించాడు. ఆ ఇత్తడి వలె ఆ వేడిమిని, ఆ అగ్నిని ఆయన భరించినట్టుగా, ఆ ఉగ్రతాగ్నిని ఆయన భరించినట్టుగా, అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. మానవాళంతటి మీద పడవలసినటువంటి దేవుని ఉగ్రత ఆ కుమారుని మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి, ఆయన ఆ ఇత్తడి దిమ్మ పోలికలో కనబడుతున్నాడు. లేవియకాండం 2వ అధ్యాయంలో నైవేద్యమును గురించి వ్రాయబడిన భాగము మనం ఎరుగుదాం. ఆ నైవేద్యము 3 రకాలుగా చెప్పబడింది కదమ్మా. అగ్నిలో కాల్చబడిన నైవేద్యము, పెనము మీద కాల్చబడిన నైవేద్యము, కుండలో ఉడికిపోయిన నైవేద్యము. 3 రకాల నైవేద్యము కూడా వేడిమిని భరించిన అనుభవాన్ని చూపిస్తుంది. అవును, అగ్నిలో పొయ్యిలో కాలిన విధానం గమనించినట్లయితే మన ప్రియ ప్రభు ఎంతగా శ్రమను అనుభవించాడు, పొయ్యిలో ఎంతగా కాలిపోయాడు, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా ఆ ఉగ్రతాగ్నికి లోనయ్యాడు. అంత మాత్రమే కాదు, పెనము మీద కాల్చబడిన రీతిగా ఆయన శ్రమను అనుభవించాడు. పరలోకము నుండి తండ్రి, భూలోకము నుండి మానవాళి ఆయన మీద ఆగ్రహమును కనుపరిచారు కదమ్మా. ఆగ్రహ శేషము కీర్తనల గ్రంథంలో కనిపిస్తుంది. ఆగ్రహ శేషము నేడు మనమే కదా. అంతగా ఆయన ఆగ్రహాన్ని అనుభవించాడు. తండ్రి యొక్క కోపాన్ని, మానవుని యొక్క ఆగ్రహాన్ని అనుభవించాడు. నేడు మనము రక్షణ భాగ్యం పొందగలిగాం. అంత మాత్రమే కాదు, కుండలో ఉడికిపోయినట్టుగా లోపల ఎంతగా నలిగిపోయాడు. కుండలో ఉడికిపోయేది ఎవరికి తెలుస్తుంది? కుండలో ఉడికి 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 పైన మూత పెడతాము, కుండలో ఉడికి 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 ఎంతగా నలిగిపోతుందో కదా. అవును, మన ప్రియ ప్రభు కుండలో ఉడికిపోయిన రీతిగా మన ప్రియ ప్రభు ఎంతగా ఆత్మలో నలిగిపోయాడు, ఎంతగా అంతరంగములో కుమిలిపోయాడు, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా ఆ గెత్సెమనే తోటలో ఆయన నలిగిపోయి ప్రార్థన చేస్తుండగా, బహు దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట నేలను పడుతున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ఇత్తడి దిమ్మలు మన ప్రభు యొక్క శ్రమలు, శిలువ శ్రమలను చూపిస్తుండగా, వెండి దిమ్మలు విమోచనను చూపిస్తున్నాయి. ఇత్తడి వలె మన ప్రభు శ్రమను అనుభవించాడు, తండ్రి యొక్క ఉగ్రతాగ్నిని అనుభవించాడు, మానవుని యొక్క కోపాన్ని, ఆగ్రహాన్ని అనుభవించాడు. ఈ ఆగ్రహ బలము ఎంత గొప్పదో ఆయన సిలువలో అనుభవించి తన ప్రాణాన్ని మన కోసం ధారపోసాడు, అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇప్పుడు వెండి దిమ్మలు కనబడుతున్నాయి కదమ్మా. వెండి విమోచనను చూపిస్తుంది. ప్రాణ పరిక్రయ ధనము కోసం వెండిని విమోచన క్రయధనముగా ఇచ్చినట్లుగా మనము చూడగలం. అవును, ఆ వెండి విమోచనను చూపిస్తుంది. మన ప్రియ ప్రభు
మనకి గొప్ప విమోచకుడు కదమ్మా. విమోచన అంటే విడిపించడం, కొని విడిపించడం. మనల్ని ఆయన కొన్నాడు, కొని విడిపించాడు కదమ్మా. ఆయన సృష్టి అయిన మనము ఆయన నుండి దూరము కాగా మనల్ని తిరిగి సంపాదించడం కొరకై ఆయన తన ప్రాణాన్ని మన కోసం ధారపోశాడు. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, అమూల్యమైన రక్తముతో మనల్ని కొన్నాడు. మన ప్రాణ పరిక్రయ ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. అవును ప్రియ సోదరి, ఆయన తన విమోచన క్రయధనము మన కోసం కట్టాడు, మనల్ని విడిపించాడు. సాతాను బంధకాల నుండి, చెర నుండి, వాడి బానిసత్వము నుండి మనల్ని విడిపించే కొరకే ఆయన తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. అదే మన విమోచన క్రయధనముగా ఆయన చెల్లించాడు. మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. ఆయన మన విమోచకుడు. వారి విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు సజీవుడు అని యోబు అంటున్నాడు. అవును, ఇటువంటి విమోచకుడు విమోచన సిద్ధం చేసి మనకి ఇచ్చాడు. అది నిత్య విమోచన, సంపూర్ణమైన విమోచన. హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం ఆయన ఇచ్చిన విమోచన ఎంత విశేషమైనది. మనల్ని విమోచించాడు, విడిపించాడు, తన రక్తముతో మనల్ని కొన్నాడు. మనము రెండంతలుగా ఆయన వారం కదమ్మా, మనల్ని కొన్నాడు. అదే విమోచన. తన స్వంత వస్తువు తన నుండి పోగొట్టుకునగా, తాను నిర్మించిన ఆ సృష్టి తన నుండి దూరం కాగా తిరిగి సంపాదించకై ఆయన తన ప్రాణాలే ధారపోసి కొన్నాడు, విడిపించాడు. మనము విమోచించబడిన వారం, మనము ఆయన రక్తము చేత విమోచించబడిన వారం, కొనబడిన వారం. కాబట్టి మన దేహముతో ప్రభుని మహిమపరుస్తాం, మన అవయవాలతో ప్రభుని మహిమపరుస్తాం, మన జీవముతో, మన ప్రాణముతో ప్రభుని మహిమపరుస్తాం. ఇక్కడ పరమగీతంలో బంగారు దిమ్మలు కనబడుతున్నాయి. ఇత్తడి ఆయన పొందిన శిలువ శ్రమలను చూపిస్తుండగా, ఇత్తడి దిమ్మలు, వెండి దిమ్మలు ఆ శిలువ శ్రమల ద్వారా ప్రభు మనకి ఇచ్చిన రక్షణను చూపిస్తుండగా, ఇక్కడ బంగారు దిమ్మలు దేనిని చూపిస్తున్నాయమ్మా? ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది. ఆ బంగారు అనేది ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది, ఆయన పరిశుద్ధతను చూపిస్తుంది. అంతేకాదు ఆయన రాజరికాన్ని, ఆయన ప్రభుత్వాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన తల అపరంజిని పోలినది, ఆయన కరములు స్వర్ణ గోళములే ఉన్నట్లు మనం ధ్యానించాం. ఇక్కడ ఆయన పాదములు కూడా బంగారు మట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవును, పాపి మానవుని రక్షించడానికి దేవుని కుమారుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడుగా కనబడుతున్నాడు. ఆయన దైవత్వం కనబర్చాడు కదమ్మా. దేవుని కుమారుడుగా తన దైవత్వాన్ని ఈ లోకములో రుజువుపరుచుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు, దైవ నరుడు. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన దైవ నరుడుగా కనబడుతున్నాడు. ఆయన దైవత్వం, మానవత్వం రెండు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. వెండి, బంగారం ఈ రెండిటిలో అవి కనబడుతున్నాయి. అంతేకాదు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన పరిశుద్ధతను చూపించేది బంగారం. ఎన్నోసార్లు మనం వింటున్నాం. అంతేకాదు ఆయన ప్రభుత్వాన్ని చూపిస్తుంది. ఆయన ప్రభుత్వం ఒక దినాన సర్వలోకాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు. నేడు నన్ను పరిపాలించే ప్రభువుగా ఉన్నాడు. నా హృదయములో ప్రభువుగా ఆయన నేను ప్రతిష్ఠించుకున్నాను. అవును, విశ్వాసి ఏ పాపి అయితే ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్నావు, ఆ దినాన ఆయనను తన ప్రభువుగా హృదయంలోకి చేర్చుకునేవాడుగా కనిపిస్తున్నారు. అవును, మన ప్రభువుగా మన జీవితాన్ని పరిపాలించేవాడుగా ఆయన మన హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సంఘానికి ప్రభు ఆయనే, కుటుంబంలో ఆయనే ఆయన పాలనే చెల్లాలి. నా వ్యక్తిగత జీవితంలో ఆయన పాలన, ఆయన ఇష్టం, ఆయన ప్రభుత్వం, ఆయన కోరిక నా జీవితంలో నెరవేరాలి. ప్రస్తుతం లోకంలో లోకాధికారి వాడి ఇష్టాలు నెరవేరుతున్నాయి. వాడి ఇష్టానుసారంగా మానవాళిని నాశనానికి నడిపిస్తున్నాడు. కానీ ఒక దినాన ఆయన సర్వాధికారిగా సర్వలోకాన్ని పరిపాలించే ప్రభువుగా, రాజాది రాజుగా, ప్రభువుల ప్రభువుగా ఆయన యెరూషలేమును ఆధారం చేసుకొని సింహాసనాసీనుడై ఏలబోతున్నాడు. అవును, బంగారము యొక్క ఆ దిమ్మ ఆయన దైవత్వం,
ఆయన పరిశుద్ధత, ఆయన ప్రభుత్వాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పాదాలు కలిగిన ప్రభు ఎంత విశేషమైన ప్రభు. ఆయన నడక ఎంత చక్కని నడక, ఎంత పవిత్రమైన ప్రవర్తన కలిగిన వాడు. అటువంటి పాదాలు కలిగిన, మేలిమి బంగారును పోలిన పాదాలు కలిగిన ప్రభు, జలవరాతి స్తంభాలను పోలిన ఆ చక్కని పాదాలు కలిగిన ప్రభు, మెరయిచున్న అపరంజిని పోలిన, పుటములో వేయబడి మెరయిచున్న అపరంజిని పోలిన పాదములు కలిగిన ఆ ప్రభు యొక్క పాదాలు, ఆ పాదాలను ఎంతగా హింసించారు. ఆయనను కట్టారు, ఆయనను కొట్టారు, ఆయనను ఈడ్చారు, ఆయనను త్రిప్పారు. ఒక పాట కూడా పాడుకుంటాం కదమ్మా, బంతులాడినారా వీధులు త్రిప్పారా. అవును, బంతులాడారు కదమ్మా. యెరూషలేము వీధులలో ఈడ్చుకొని వెళ్ళారు. గెస్సెమనే తోటకు నడిచిన పాదాలు, గబ్బతాకు నడిచిన పాదాలు, ఒక నేరస్తుని వలె నడిచిన పాదాలు, అన్యాయపు తీర్పునకు నా కోసం ఒక ముద్దాయి వలె నడిచిన పాదాలు. అవును, ఆ అన్యాయపు తీర్పులో బంధింపబడిన వాడే నా స్థానంలో నిలవబడిన పాదాలు. ఆ రాత్రి వేళ 5 గంటలలో 6 న్యాయస్థానాలు తిరిగిన పవిత్రమైన పాదాలు. ఏ పాపం ఎరుగని ఆ ప్రభువు నా నిమిత్తము బంధింపబడిన వాడే 6 న్యాయస్థానాలు తిరిగిన పాదాలు. ధర్మశాస్త్రంలో నెరవేర్చుటకై కొరడాలతో కొట్టబడుచుండగా నిలవబడిన పాదాలు. ఆ మతస్థుల ఎదుట, ఆ యూదుల ఎదుట, ఆ న్యాయస్థుల ఎదుట, ఆ రోమా గవర్నమెంట్ ఎదుట, అన్యుల ఎదుట, ఆ నేరస్తుని వలె ఆయన ఆ నేరస్తుల ఎదుట ఏ నేరమెరుగని ఆ ప్రభు నిలవబడిన పాదాలు. మౌనముగా అన్యాయపు తీర్పులో మౌనముగా ఒక గొర్రె పిల్ల వలె నిలవబడిన పాదాలు. సాధువైన గొర్రె పిల్ల వలె నిలవబడిన పాదాలు. శిలువ మ్రాను మోసుకుంటూ వెళ్ళిన పాదాలు. చలవరాతి స్తంభాలు, మేలిమి బంగారు మట్లలో నిలవబడిన ఆ స్తంభాల పోలికలో ఉన్న ఆ ప్రభు పాదాలు. ఆ శిలువ మ్రాను మోయలేక తూలిపోయిన పాదాలు కదమ్మా. శిలువ మ్రాను మోయలేకపోయాడు, కానీ మన పాపాలు మోపడానికి, మన లోక పాపమును మోసుకొని పోవడానికి తూలని పాదాలు, బలమైన పాదాలు, వెనుకదీయని పాదాలు, లోక పాప భారమును మోసుకొని వెళ్ళిన పాదాలు, గొలగతాకు నడిచిన పాదాలు, కపాలమను స్థలమునకు ఎక్కి వెళ్ళిన పాదాలు, ఆ కల్వరి గుట్టకు ఎక్కి వెళ్ళిన పాదాలు, నా పాపముల కోసం పొడవబడిన పాదాలు, నా పాపాల కోసం ప్రాణాన్ని రక్తాన్ని కార్చిన పాదాలు. అవును ప్రియ సోదరి, ఈ పాదాలు నీకు ప్రియమైనవా? ఈ పాదాలు నీకు ఆధారమైనవా? ఈ పాదాలు నీకు బలాన్ని ఇచ్చేవే? బలమైన పాదాలు ఆశ్రయిస్తున్నావా? ఈ పాదాలు, ఆ పవిత్రమైన పాదాలు, ఏ పాపమెరుగని పాదాలు. సిలువకు ముందు ప్రియురాలు ఆ ప్రియుని ఈ రీతిగా వర్ణించింది. పాపాత్మురాలు ఆ పాదాల వెనుక తట్టు నిలవబడింది కదమ్మా. పాదాల వెనుక తట్టు నిలవబడింది. కన్నీటితో పాదాలు కడిగింది. తన పాపాలు ఒప్పుకుంది. తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. ఆ పాదాలు ముద్దు పెట్టుకుంది. ఆ పాదాలకు అత్తరు పూసింది. అవును, ఆ పాదాలు ఎంత విశేషమైనవి. ఆ పాదాలు ఆశ్రయించింది. ఆమె ధన్యురాలైంది. ఆమె సమాధానం పొందింది. ఆమె ప్రభు వలన కుమార్తెగా పిలువబడింది. ఆమె సమాధానము కలిగినదై ఆమె వెళ్ళిపోయింది. విస్తారమైన ఆమె పాపాలు క్షమించబడ్డాయి. ఆయన పాదాలు ఆశ్రయించిన పాపాత్మురాలి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ పాదాలు మరియకు ప్రియమైన పాదాలు కదమ్మా. ఆయన పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ విన్నది. ఆయన పాదాల మీద పడి తన తమ్ముని కోసం ప్రార్థించింది. ఆయన పాదాల యొద్ద ఆయనను ఆరాధించిన మరియా ఎంత విశేషమైనది. ఆమెకు ప్రభు యొక్క పాదాలు ఎంత విశేషమైనవి. ఆమెకు ప్రభు యొక్క పాదాలు ఎంత ప్రియమైనవి. ఎలీషా పాదాలు శూనేమీయురాలు పట్టుకున్నట్టుగా నేడు మనం ఇటువంటి ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం. ఆయన బంగారు పాదాలు పట్టుకుందాం. మేలిమి బంగారును పోలిన ఆయన పాదాలు, చలవరాతి స్తంభాలను పోలిన ఆయన పాదాలు మనం పట్టుకుందాం. ఆ శూనేమీయురాలు ఆ ఎలీషా పాదాల మీద పడినట్లుగా
అతని పాదాలు పట్టుకున్నట్లుగా విడువని రీతిగా మనం కూడా ఆ పాదాలు పట్టుకుందాం. ఆ ఎలీషా, దైవజనుడైన ఎలీషా మన ప్రభువుకి చక్కని పోలికగా ఉన్నాడు కదమ్మా. షూనేముకు ఎన్నోసార్లు నడిచిన పాదాలు, ఆ పాదాలు షూనేమీయురాల ఇంట ప్రవేశించిన పాదాలు, మేడగదిలో ప్రవేశించిన పాదాలు, ఆయన పాదాలు, ఆ దైవజనుని పాదాలు, ఎలీషా పాదాలు ఆ షూనేమీయురాల ఇంట ప్రవేశించగా ఆ ఇల్లు ఎంత ధన్యమైంది, ఎంత ఆశీర్వదించబడింది. ఆ ఇంట గొడ్రాలితనము పోయింది. ఆ ప్రభువు ప్రవేశించిన గృహము ఎంత దీవెనకరమైంది. ఆయన పాదాలు ప్రవేశించిన గృహము ఎంత దీవెనకరమైంది. అవును, ఆ పాదాలు ఇప్పుడు ఆమె ఆశ్రయించింది. ఆ ఇంట జీవము కలిగింది, మరణము జీవంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఇంట సంతోషం, ఆ ఇంట నెమ్మది, ఆ ఇంట సమాధానం, ఆ ఇంట ఎడబాటులో శరణ్యము ఇచ్చింది ఆ పాదాలే. ఆ ఇంట దుఃఖములో నిట్టూర్పులో ఆ పాదాలే ఆశ్రయంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవునమ్మా, ఆ ఎలీషా మన ప్రభువుకి చక్కని పోలిక. ఎలీషా పేరు, ఎలీషా జీవితం, ఎలీషా సేవ అన్నిటిలో కూడా మన ప్రభు కనబడుతున్నాడు. ఆ ఎలీషా పాదాలు షూనేమీయురాలు పట్టుకున్నట్లుగా మనము నేడు ఇటువంటి ప్రభు యొక్క పాదాలు మనం పట్టుకుందాం. ఆయన పాదాలు ఆశ్రయిస్తాం. మనము కలిగిన ఎడబాటులో, మన దుఃఖాలలో, మన నిట్టూర్పులో, మన ఆవేదనలో, మన బలహీనతలో, మన రోగములో, మన ఆత్మీయమైన అక్కరలలో, మన వెనుకంజ స్థితిలో ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన పాదాలు మనకు అన్ని పరిస్థితులలో చాలినవి. ఆయన పాదాలు మనకు శరణ్యం. షూనేమీయురాలు పట్టుకున్నట్లుగా పట్టుకుందాం. దావీదు పాదాలు అబీగయీలు ఆ దినాన పట్టుకుంది కాబట్టి నాబాలు మీదికి దావీదు ఖడ్గము రాలేదు కదమ్మా. దావీదు కత్తి నాబాలు మీద పడలేదు. అవును, అబీగయీలు దావీదు పాదాలు పట్టుకున్నట్టుగా నేడు మనం పట్టుకుందాం. నమ్మని భక్తుల కొరకు పట్టుకుందాం, నమ్మని పిల్లల కొరకు పట్టుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. దావీదు పోలికలో ఉన్న మన ప్రభు పాదాలు పట్టుకుందాం. బోయజు పాదాల యొద్ద రూతు గడిపినట్లుగా మనం కూడా గడుపుదాం. ఈ రాత్రి వేళ మనం గడుపుదాం. ప్రభు వెళ్ళిపోయినప్పటి నుండి ఈ రాత్రి వేళ మనం కలిగి ఉండగా, ఈ రాత్రి వేళ మన పరమ బోయజు పాదాలు మనం పట్టుకుందాం. అవును ప్రియ సోదరి, ఆయన పాదాలు మనకు ప్రియముగా ఉండాలి. ఆయన పాదాలు మనకు విశేషమైనవిగా ఉండాలి. వేలిమి బంగారు మట్ల యందు నిలిపిన సెలవరాతి స్తంభాలు, వాటిని మనము దినదినము ఆశ్రయిస్తాం. మన వ్యక్తిగత జీవితంలో సోదరీలంగా, తల్లులంగా, భార్యలంగా, సంఘములో విశ్వాసిగా, సమాజంలో ఒక వ్యక్తిగా మనం ఎంతగా ఆయన పాదాలను ఆశ్రయించాలి. ఆయన పాదాల విలువ ఎంతో మందికి తెలియదు, కానీ నీకు నాకు ఆయన పాదాల విలువ తెలిసిందామా? ఆ బంగారు పాదాలు పట్టుకుందాం. ఆ చలవరాతి స్తంభాలను పోలిన ఆయన పాదాలు దినదినము మాటి మాటికి ఆయన పాదాలను ఆశ్రయిస్తాం. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించుగా.